కిడ్నీల వైఫల్యంతో మరణాలు తెలంగాణలోనే అత్యధికంగా ఉన్నాయట దేశంలో. మనం ఎండ్ల చూడు మనమే టాప్ అండి. చదువుల మనమే టాప్ కింది నుంచి, వైద్యంలో మనమే టాపు కింది నుంచి, అన్ని కింది నుంచే. మనం పైనుంచి ఎక్కడన్నా ఉంటుందా అంటే మన 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 రాజకీయ నాయకుల, తెలంగాణ లీడర్ల, ఈ ప్రభుత్వాలు మనల్ని ఎన్నుకున్నాం కదా, మన దౌర్భాగ్యమే. కిడ్నీ ఫెయిల్యూర్స్తో దేశంలో చాలామంది చనిపోతుంటే అందులో తెలంగాణ టాప్లో ఉందట. రాష్ట్రంలో కిడ్నీల వైఫల్యం వల్ల సంభవిస్తున్న మరణాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఎందుకు కిడ్నీలు ఖరాబ్ అవుతాయి? లైఫ్ స్టైల్ ఒకటి, దాంట్లో భాగంగా తాగడం ఒకటి. ఇప్పుడు మనం తాగిందంతా ఏం కిడ్నీలే కదా ఫిల్టర్ చేసేది. సో లివర్తో పాటుగా కిడ్నీస్, సో ఆటోమేటిక్గా కిడ్నీలు కొట్టేస్తున్నాయి తాగి తాగి తాగి. అందుకే తెలంగాణలో ఈ సిచ్యువేషన్ ఉన్నది, ప్రమాదకర స్థాయిలో ఉందట. ప్రతి లక్ష మంది జనాభాలో 10,601 మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారట. ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఇది! ప్రతి లక్ష మందిలో 10,000 అంటే 10% జనాభా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారట. 19 మంది, సో అందులో 19 మంది మృత్యువాత పడుతున్నారట ప్రతి లక్ష మందిలో. దీనిపైన భారత వైద్య పరిశోధన మండలి ICMR ప్రచురించే ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో తాజాగా పరిశోధనాత్మక వ్యాసం ప్రచురితమైంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ గణాంకాల ప్రకారం ఆధారంగా 1990 నుంచి 2023 వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కిడ్నీ వ్యాధుల సరళిని ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ వైద్య నిపుణులు విశ్లేషించారట. ఈ అధ్యయనంలో దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో కిడ్నీ వ్యాధుల వల్ల సంభవిస్తున్న మరణాల రేటు, కోల్పోతున్న ఆరోగ్యకరమైన జీవితకాలం చాలా ఎక్కువగా ఉన్నదట. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులు ముదరడానికి ప్రధాన నగరాల్లో మధుమేహం కీలకమైనదిగా పరిశోధకులు గుర్తించారు. షుగర్ వస్తున్నదట. షుగర్ వల్ల కిడ్నీలు పాడవుతున్నాయట. దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో దాని పాత్ర 18 నుంచి 24% ఉంటే తెలంగాణలో మాత్రం ఇంకా ఎక్కువ ఉందట. షుగర్ వ్యాధిని సకాలంలో నియంత్రించుకోకపోవడం వల్లే రాష్ట్రంలో రోగుల కిడ్నీలు త్వరగా పాడవుతున్నాయి. కిడ్నీ వ్యాధుల వల్ల అతి తక్కువగా రాజస్థాన్లో ప్రతి లక్ష మంది జనాభాకు 6.71 మరణాలు మాత్రం సంభవిస్తున్నాయట. తెలంగాణలో అది అత్యధికంగా 19.84గా నమోదైందట. ఎక్కడ 6 ఎక్కడ 19 చెప్పండి. జాతీయ సగటు కంటే ఇది చాలా ఎక్కువ. కిడ్నీ వ్యాధుల వల్ల వైకల్యం, అకాల మరణాల వల్ల కోల్పోతున్న ఉత్పాదక సంవత్సరాల రేటులో కూడా తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో ఉన్నది. రాజస్థాన్లో ఈ రేటు 312గా ఉంటే తెలంగాణలో 666గా రికార్డ్ అయింది. అంటే లీస్ట్లో రాజస్థాన్ ఉంటే టాప్లో మనం ఉన్నాం. గత 3 దశాబ్దాలుగా అంటే 30 ఏళ్లుగా దేశవ్యాప్తంగా కిడ్నీ వ్యాధుల కొత్త కేసులు, మరణాల రేటు స్వల్పంగా తగ్గుముఖం పట్టిందట. జాతీయ స్థాయిలో మరణాల రేటు ఏటా 0.90% చొప్పున తగ్గుతోంది. అయితే తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం మరణాల సంఖ్య ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధుల మరణాలు పేద వర్గాల్లోనే ఎక్కువ. ప్రాథమిక దశలోని వ్యాధిని గుర్తించకపోవడం, అవగాహన లోపం వల్ల రోగులు చివరి దశలో ఆసుపత్రులకు వస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి పరిశోధకులు పలు సూచనలు చేశారు. కిడ్నీ వ్యాధులను ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన అంశంగా చేర్చి నిధులు కేటాయించాలి. షుగర్ వ్యాధి, బీపీ రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే క్రియాటిన్, మూత్ర పరీక్షలు నిర్వహించాలి. పేద రోగులకు డయాలసిస్, కిడ్నీ మార్పిడి చేసే సేవలు సులభంగా, ఫ్రీగా అందేలా మౌలిక వసతులు మెరుగుపరచాలి. ఎంత ఘోరం ఇది! ఇప్పుడు సేమ్ క్యాన్సర్ కేసులు కూడా అంతే. దేశంలో టాప్లో తెలంగాణ ఉంది. ఎవ్రీ 8 మినిట్స్కి ఒక క్యాన్సర్ కేసు డిటెక్ట్ అవుతున్నది. ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఎవ్రీ 20 మినిట్స్కి ఒక పేషెంట్ చనిపోతున్నాడు. ఇది అనారోగ్య తెలంగాణ. ఇది అంత దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఆ కిడ్నీ వ్యాధి వచ్చింది అని అంటే కథమేనే. నేను ఏడ చూపించుకోవాలా? ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి. ఏడికి పోవాలా? పైసలు ఎక్కడి? ఉన్నది అమ్ముకోవాలా, లేకపోతే చచ్చిపోవాలా? గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమన్నా కిడ్నీ ట్రీట్మెంట్ అందే అవకాశం ఉందా? ఏమన్నా హాస్పిటల్కి పోతే తెలంగాణలో?